అత్యంత ప్రతిష్టాత్మకమైన విశాఖపట్నం ప్రేమ సమాజం గతంలో కొందరి వల్ల ప్రతిష్ట కోల్పోయింది కొంతవరకు. దీనికి మూల కారకులు ఎవరు అంటే అప్పట్లో దీనికి పెద్దలుగా వ్యవహరించే కొందరు ఎవరి స్వలాభం కోసం వాళ్ళు ప్రేమ సమాజానికి సంబంధించిన బీచ్ రోడ్లో ఉన్న సుమారు 50 ఎకరాలు, అంటే ప్రస్తుత పరిస్థితిలో ఇప్పుడున్న రేట్ల ప్రకారం ఎకరా 50 కోట్ల పైగా ఉంటే సుమారు 2,500 కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూముల వ్యవహారంలో తప్పుడుగా వ్యవహరిస్తూ ఉన్నారు పెద్దలు. గతంలో చేశారు. గతంలో సాయిప్రియ రిసార్ట్స్కి 33.7 ఎకరాలు వీళ్ళకున్న 50 ఎకరాల్లో ఇవ్వటం జరిగింది. దాని మీద గత ప్రభుత్వం కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ ప్రజా సంఘాలు కానీ వ్యతిరేకత జరిగింది. దాని మీద కోర్టు కేసులు జరగటం, మళ్ళీ సాయిప్రియ రిసార్ట్స్ వాళ్ళు తీసుకున్న భూమిని మళ్ళీ రిటర్న్ చేయడం జరిగింది. అలాగే గతంలో కూడా వేరే సమయంలో కూడా కోట్లాది రూపాయల భూమి అన్యక్రాంతం జరిగింది. సో ఇవన్నీ ఇలా ఉండగా ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఈ రోజుకి అంటే ఈరోజు జూలై 7వ తారీఖు నాటికి ప్రేమ సమాజానికి సంబంధించిన భూములు లెవెల్ చేస్తూ ఉన్నారు బీచ్ రోడ్లో. అంటే అంత అర్జెంటుగా ఎందుకు చేస్తున్నారో గత 2 నెలలుగా అంటే ఎవరికి తెలియని ఒక సీక్రెట్ అలా ఉంది. ప్రజల తాలూకా అనుమానం ఏంటంటే గతంలో కూడా ఈ సాయిప్రియ రిసార్ట్స్కి ఎలాగైతే ఎవరికి తెలియకుండా భూమిని కట్టబెట్టారో మళ్ళీ గొడవలైన తర్వాత తీసుకున్నారో అదేవిధంగా ఇప్పుడు రిషికొండ బీచ్ ప్రాంతంలో A1 గ్రాండ్ పక్కనే ఉన్న సుమారు 10 ఎకరాల భూమిని గత 2 నెలలుగా లెవెల్ చేస్తూ ఉన్నారు. పొక్లైన్లు పెట్టుకొని జేసీబీలు అన్నీ పెట్టుకొని లెవెల్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రేమ సమాజం వారిని అడిగితే వాళ్ళు చెప్పిన అద్భుతమైన కారణం ఏంటంటే ఆ ప్రాంతంలో ఒక 30 అడుగులు లోతు ఉన్న ఒక చిన్న గుంత ఒకటి ఉంది, గొయ్యి ఒకటి ఉంది, దాన్ని కప్పుతున్నామండి అని అన్నారు. అంటే ఇక్కడ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే 30 అడుగులు ఉన్న చిన్న గోతిని కప్పటానికి 10 ఎకరాల తాలూకా భూమిని చదును చేయవలసిన అవసరం వస్తుందా అన్నది అది $1 మిలియన్ క్వశ్చన్. అది అంటే అక్కడో దగ్గర ఒక 30 అడుగుల గొయ్యి ఉందంటే దానికి అప్పడానికి 10 లారీలో 100 లారీలో పడతాయి. కానీ సుమారు 5 నుండి 10 ఎకరాలు స్థలాన్ని ఎందుకు చదును చేస్తున్నారు? దీని వెనకతలు ఏమన్నా దాగుందా? అసలు దీనికన్నా ముందు వెళ్తే 2 నెలలుగా ఇది సాగుతూ ఉంది. ఈ లెవెల్ చేయటం, గ్రావెల్ వేసి లెవెల్ చేయడం జరుగుతూ ఉంది. కానీ ఈ ప్రేమ సమాజంలో కొంతమంది పెద్దలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సంవత్సరం అంటే 2026 మార్చి నెలాఖరులో హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేయడం జరిగింది. రిట్ పిటిషన్ నంబరు 8683/2026 నంబర్తో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఎప్పుడు 2026 మార్చి ఎండింగ్లో గౌరవ హైకోర్టు వారు దానికి మొట్టమొదటి వాయిదా 2 ఏప్రిల్ నాడు హైకోర్టు కోర్టు నెంబర్ 15లో IA నంబర్ 1/2026తో లిస్టింగ్ అయ్యింది. మళ్ళీ చెప్తున్నా, 2 ఏప్రిల్ 26 గౌరవ హైకోర్టు 15వ నంబర్ కోర్టులో IA నంబర్ 1/2026తో లిస్టింగ్ అయింది. తర్వాత వాయిదా మళ్ళీ అదే నెల అంటే ఏప్రిల్ 7వ తారీఖుని కేసు అడ్మిషన్ దశకి వచ్చింది, అడ్మిట్ అయ్యింది. దీనికి పిటిషనర్స్ అంటే ప్రేమ సమాజం తరఫున పి నాగేంద్ర రెడ్డి అనే ఒక అడ్వకేటు దీనికి అపియర్ అవ్వడం జరిగింది. ప్రభుత్వం నుండి గవర్నమెంట్ ప్లేడర్ కూడా అపియర్ అవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ 21 ఏప్రిల్ నాడు దీన్ని కాజ్ లిస్టులో వచ్చింది. తర్వాత 27 ఏప్రిల్ కాజ్ లిస్టులో వచ్చింది. తర్వాత ఏమైందో అంటే అది డిస్పోజ్ అయ్యిందా,
స్టేటస్కో వచ్చిందా, పెండింగ్లో ఉందా అన్నది ఎవరికి తెలియని విషయం. మార్చి ఎండింగ్లో వేసి ఏప్రిల్ వరకు ఇలా జరిగి ఏప్రిల్ 27వ తారీఖు వాయిదా అయిపోయిన తర్వాత మే ఎండింగ్ అనండి ఇక్కడ బీచ్ రోడ్లో ఉన్న సుమారు 5 నుండి 10 ఎకరాల భూమిని చదును చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఏదో ఒక లొసుగు అన్నది కనబడతా ఉంది. గతంలో కూడా ఈ సర్వే నంబర్లు రిషికొండ సర్వే నంబర్లు 16, 19, 23, 24 ఇలాంటి ఈ సర్వే నంబర్లో కేసులు పెండింగ్లో ఉన్నాయి. స్టిల్ ఇప్పటికీ కూడా కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా సుమారు 50 ఎకరాలు 2,500కు పైగా కోట్ల రూపాయల ఆస్తులు ప్రేమ సమాజం తాలూకా భూములు ఇప్పుడు ఎవరికి కట్టబెట్టబోతున్నారు. ఈ 5 నుండి 10 ఎకరాలు లెవెల్ చేస్తున్న భూమిని ఎవరికి కట్టబెట్టబోతా ఉన్నారు అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది 1950 సంవత్సరంలో దాతలు ఇచ్చిన భూమి. ఈ ప్రేమ సమాజంలో గతంలో ఉన్న పెద్దలు ప్రపంచ స్థాయిలో ఒక సేవా దృక్పథం కలిగిన సంస్థగా దీన్ని నిలబెట్టారు. తర్వాత రేట్లు పెరగడం, వాటికి సంబంధించిన భూముల రేట్లు పెరగటం, దుర్వినియోగం అయ్యిందని ఆరోపణలు రావడం జరిగింది. ఇవన్నింటి మీద ఇప్పుడు జరుగుతున్న విషయంలో ఈ భూమి ఎవరు దారాదత్తం చేయబోతా ఉన్నారు. ఈ రిట్ పిటిషన్ నంబరు 8683/26 ఏమైంది? అసలు 30 అడుగుల గుంతని పూడ్చడానికి 5 నుండి 10 ఎకరాల స్థలాన్ని, అంటే సుమారు 50 కోట్ల చొప్పున చూసుకుంటే దగ్గర 500 కోట్ల రూపాయలు తాలూకా విలువ చేసే భూమిని లెవెల్ చేస్తూ ఉన్నారు. ఇది మళ్ళీ ఎవరికైనా దీన్ని దారాదత్తం చేయడానికి లోగుట్టుగా ఏమైనా జరుగుతుందా అన్నది ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. సో దీని మీద కొన్ని ప్రజా సంఘాల వాళ్ళు హైకోర్టులో పిలువేయడానికి కూడా రెడీ అవుతూ ఉన్నారు. ఈ విషయంలో పొంతనలేని సమాధానాలు చెబుతున్న ప్రేమ సమాజం వారు మరి అనుమానాస్పదంగానే ఉన్నారు. ఇవన్నీ ఆరోపణలు. చూద్దాం ఏం జరుగుతుందో. గతంలో కూడా అనేక ఆరోపణలతోనే ఈ భూమిని కట్టబెట్టడం, మళ్ళీ వాళ్ళు అప్పటి ప్రభుత్వం తిరిగి తీసుకోవడం జరిగింది. మరి ఇప్పటి ప్రభుత్వంలో కొందరు ఈ భూమిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారనే అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో 500 కోట్ల పైగా విలువ చేసే భూమిని ప్రేమ సమాజం చుట్టూ బోర్డులు, ప్రేమ సమాజం బోర్డులు, కాంపౌండ్ వాళ్ళు ఉన్న లోపల చదును చేస్తూ ఉన్నారు. చూద్దాం ఈ సుమారు 500 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ప్రేమ సమాజానికే ఉంటుందా, లేకపోతే ఎవరికైనా దారాదత్తం అవుతుందా?